ఇద్దరు మోసగాళ్ళకు మోసగాళ్ళు. వీళ్ళు మహారాష్ట్రలో తెలంగాణలో ఏం చేస్తుండ్రు, మహారాష్ట్రలో ఏం చేస్తుండ్రు అనే దానికి ఆల్రెడీ చాలా ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. అయినా కానీ నేను కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడుతూ మరి మన గతంలోనే చాలా మంది, నాతో పాటు చాలా మంది కూడా అడగడం జరిగింది. ఏంటంటే అసలు మీకు రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చినప్పుడు బాజాప్తా అదాని గారు కట్అవుట్స్ కూడా పెట్టిన వైఖరి ఏందని మేము కూడా పెట్టినాం. అయితే ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతారు, ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుండ్రో పైన ఫోటోలు అన్ని వేసి సోషల్ మీడియా వచ్చిందే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. రైట్. मुंबई शहर को लूटने के लिए गुजरात से दो लोग निकला हुआ है, एक प्रधानी दूसरा अदानी। ये डबल इंजन के सरकार का मतलब एक अदानी दूसरा प्रधानी। मुंबई में जो स्लम है वहाँ पर जगह है कीमती है, सोने पे आप खरीद सकते मगर मुंबई में एक गज का भी जगह आप नहीं खरीद सकते। इसीलिए वहाँ के जगह के ऊपर अदानी का नजर वो नजर अदानी अकाल अजित पवार ने कहा जिस दिन शरद पवार जी को उद्धव ठाकरे जी को चूड़ा बोला था अदानी हमारे साथ में थे, हम सब मिलकर साजिश करके महाविकास आघाड़ी सरकार को गिरवा दिए। खाली बयान दिया अजित पवार ने। इसका मतलब मुंबई लूटने के लिए वो लोग गुजरात से यहाँ पर आए। इसीलिए मैं एक बात ऐसा ही तेलंगाना में उनका नाम चंद्रशेखर राव। ఓకేనా? ఇది డబల్ మాట, అంటే దొంగ మాటలు. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఏ విధంగా మాట్లాడతారు అనే దానికి ఒక ఉదాహరణ ఇప్పుడు నేను చూపించిన. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ప్రజలను మేమేం మాట్లాడ నడుస్తుంది, మేము ఎంత పిచ్చోళ్ళనైనా చేయగలుగుతాం, మళ్ళీ ఎవరు అడిగేటోళ్ళు లేరు అనే తీరుగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటే నేను చెప్పేది, ఇప్పుడు తీర్మాన్ మల్లయ్య గారు ఇంకొక మోసగాడు, ఆయన ఏం మాట్లాడుతుండు, అక్కడ పోయి పచ్చి అబద్ధాలు, ఇక్కడికి వచ్చే పథకాల గురించి కానీ వీటి కానీ ఈరోజు ఎన్ని పచ్చి అబద్ధాలు అంటే అన్ని పచ్చి అబద్ధాలు. ఎన్ని పచ్చి అబద్ధాలు అంటే అన్ని పచ్చి అబద్ధాలు చెప్తుండ్రు. ఈ రోజు ఏం నినాదము, लोगों को गिनती करके जितना आबादी उतना हिस्सेदारी भागीदारी उनको देने के लिए राहुल गांधी साहब कदम उठाए, हम वो इंप्लीमेंट कर रहे हैं। अगर अशोक चौहान को एक बार भेजा हैदराबाद, मैं दिखा कैसा करना दिखा दूं मैं भाई बहनों, इनको 40 साल से देख रहे हो, 40 साल है ना, बस करो जरा बस करो, చెప్తా ఉంటే నక్క నమ్మిస్తుంది, వాళ్ళ నాయన నమ్మి చేస్తున్న పులి ఆయనతో తోక కొట్టేస్తుంది, గాలి అప్పు ఓటు దియా ఇంకో ఓటు దియా. ఒక మనిషి తెలంగాణను పట్టి ఎట్లయితే రక్తం దాగిందో ఈ नांदेड़ नो कौन होना चाहिए बताओ? नरेंद्र मोदी मनसु में ఏముందో మనకి ఈ नांदेड़ అండ్ तुम भी धोखा दे रहे हो। बिजली का बिल माफ किया, किसानों का कर्जा माफ किया 2 लाख रुपए हर किसानों का, ये पूरा कांग्रेस पार्टी किया उधर। ये सेम कर्जा माफी ऐसा नहीं हमारा पप्पू, ऐसा नहीं हमारा हल्का గెలుస్తాను, ఈజీగా గెలవబోతున్నటువంటి ఈ క్యాండిడేట్ల గురించి పెద్ద పరేషాన్ ఏం లేదు. కానీ మహిళా సోదరులారా, అమ్మ అక్క, అశోక్ చౌహాన్ అప్పుడు రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం, ప్రజా పాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో
విన్నారు కదా. ఇక్కడంట అన్ని పథకాలు అమలవుతున్నాయంట. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం ముందుకు పోతుందంట. మొన్నటిదాకా కుల గణన మీటింగ్ మీద బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇప్పుడు ఇంకా ముందు ముందు కథ కూడా చెప్తా, కథ కూడా ఇందాం. నేను వచ్చి ఇప్పుడు వీళ్ళు దానిపైన ఒక విశ్లేషణ నేను పెడుతున్నా. వీళ్ళ డబల్ నాలుకలు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు ఎందుకు అప్రమత్తంగా ఉండాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తా. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ లీడర్స్ కాదు, ఎంటర్టైనర్స్ వీళ్ళు. అక్కడ కూడా చూసినావా, ఎంటర్టైనర్స్ లెక్కనే వీళ్ళను చూస్తుండ్రు కానీ లీడర్ లెక్క చూస్తలేరు. మహారాష్ట్రలో కూడా చేయొచ్చు. ఇంకంతే కాదు, ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకు 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండే, ఆయన మన్ కీ బాత్ మనం వినాలి. నరేంద్ర మోడీ మనసులో ఏముందో మనకి చెప్పాడు కానీ మన మనసులో ఏముందో నరేంద్ర మోడీ గారు వినక. ఈయన మాట వినలేదు. ఈయన బీజేపీలో పోయి వచ్చినోడే. అందులో కూడా ఇవాళ బీజేపీ కొంచెం లేస్తే ఇలా బీజేపీలో పోయేటోడు, రేపైనా కానీ పోయేటోడే. బీజేపీ ఏడు ఉంటే ఆడ అన్ని ఇండ్లు తిరిగిన బాపతే. ఈరోజు సరే దీనిలో కథ చెప్తాడు, ఆ కథ ఇందాం అయిపోయినాక. నీ మనసులో ఏముందో తెలుసుకునేటువంటి బిడ్డలే వీళ్ళిద్దరి వాళ్ళ. నాందేడ్లో ఎంపీ స్థానానికి నిలబడుతున్నటువంటి రవీంద్ర చౌహాన్ గాని, పప్పు పటేల్ గాని, వీళ్ళంతా మీ గరీబ్ ఇళ్ళకి వచ్చినటువంటి బిడ్డలు. వీళ్ళు ఒరిజినల్ బిడ్డలు, వీళ్ళు చెమటలు చెప్తాడు ఎవరు ఒరిజినల్ కాదు. దశాబ్దాల పాటు, సంవత్సరాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించి, మీ అందరికీ తెలుసు అశోక్ చౌహాన్ గారి పదవి ఎందుకు పోయిందన్నా, సీఎం పదవి. అశోక్ చౌహాన్ మీరు లైవ్ లో చూడండి. అశోక్ చౌహాన్ ఈయన లైన్ లో తీసుకున్నాడు. అశోక్ చౌహాన్ తోని చాలా సార్లు ఫోన్లలో మాట్లాడిండు. లైవ్ లా అశోక్ చౌహాన్ పోయి కలిసిండు. అశోక్ చౌహాన్ కలిసినప్పుడు, అశోక్ చౌహాన్ తోని దోస్తాన చేసినప్పుడు, అశోక్ చౌహాన్ తోని ఫోన్లలో మాట్లాడినప్పుడు, మరి అశోక్ చౌహాన్ అనేటోడు మరి ఇదో స్కామ్ చెప్తాడు. స్కామ్ చేసినంత ఆదర్శ కుంభకోణం చేసినప్పుడు అది తెలియదు ఆయనకు. ఆయన దగ్గర పోయినప్పుడు అశోక్ చౌహాన్ ది సంఖ నాకినప్పుడు ఈయన ఏది ఆదర్శ స్కామ్ చేసిందని తెలియదా? మరి ఎందుకు చేసిండ్రు? అందుకోసమే ఎట్టి పరిస్థితిలో మీకు ఇల్లు కట్టించే బిడ్డలు కావాలన్నా, ఇండ్లు అంటే వీళ్ళు కట్టిస్తారంట. ఇలా కట్టించిందంట తెలంగాణలో ఇండ్లు, ఆడ కట్టించినామని పోయి చెప్తాను. ఇలా కట్టించిందంటే ఇండ్లు పెద్ద పెద్దవి, ఆడ పోయి ఇండ్లు కట్టిస్తారంట మహారాష్ట్రలో పోయి. వీళ్ళు ఈ దొంగ ప్రచారాలు తిన్మాల్ మల్లయ్య గారు, రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ఏ విధంగా ప్రగల్భా పలుకుతుందో చూడండి. ఇక్కడ పేదోళ్ళ ఇండ్లు కూడా కొట్టారు. ఒక్కరోజు వాళ్ళ తరపున పోయి మాట్లాడలేదు పెద్ద మనిషి పటేల్. ఒక్కరోజు వాళ్ళ తరపున పోయి మాట్లాడలే. నిన్న లగిచెర్ల గిరిజనుల పైన దాడి జరిగింది, కొట్టింది, పట్టుకోవడానికి పక్కల ఆడలను పట్టుకున్నారు. వాళ్ళు సాక్ష్యాలు చెప్పిన నాగా రికార్డింగ్ NHRCలో కేసు పెట్టిన, నేడో రేపో వాళ్ళకు నోటీసులు కూడా వస్తాయి. ఒకసారి పోయి అక్కడ పరామర్శించలే. 29 జీవో మీద 29 జీవో మీద అంటే రిజర్వేషన్ వ్యత్యయంగా ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానిపైన బిడ్డలందరూ తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేస్తే బయటికి రాలే మనిషి. ఈయన మాట్లాడలే, ఒక పూట ఇక్కడికి వచ్చి మాట్లాడిపోలేదు. ఈయన గిరిజనుల దళితం గురించి మళ్ళా ఏది దీనిపైన జనాభా లెక్కల పైన ఆయన పోయి అక్కడ చెప్తారు ఇస్సాల గురించి. కబ్జాలు కాదురా అయ్యా, ఆల్రెడీ కబ్జాలు కాదు, కబ్జాలు ఇల్లు ఎక్కడ పడతా గుంజుకుంటున్నారు, ఇళ్ళు కాలబెడుతుండ్రు, కూలగొడుతుండ్రు, జాగాలు ఎకరాలు భూములు గుంజుకుంటుండ్రు. పోయి చూడుపో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి పోయి కూర్చో. అప్రమత్తంగా ఉండాలి తెలంగాణ ప్రజలారా. ఎక్కడెక్కడికి పోయి ఏమేమి మాట్లాడతారో చూడండి. ఈయన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరుగుతుండు. ఇప్పుడు కథ చెప్తారో ఆ కథ కూడా వీళ్ళకి చెప్తా. వీళ్ళ కథ వీళ్ళకే చెప్తాం మనం. ఇంకా అంతేకాదు, తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకే సిలిండర్ ఇంటికాడ పెట్టిస్తారు తెలంగాణ ప్రభుత్వం. బ్రదర్, ఎంత మందికి 500 సిలిండర్ మీ ఇంటికాడికి వచ్చిందో దయచేసి కామెంట్ పెట్టండి. ఎంత మందికి వచ్చిందో మీకు తెలుసుకోలోకి వచ్చిందో, ఎవరెవరికి రాలేదో కామెంట్ పెట్టండి. వీళ్ళ కట్నే ఫార్వర్డ్ చేద్దాం. ఎవరెవరికి రాలేదో కామెంట్ పెట్టండి. బక్క చేస్తాం ఫ్యాక్స్ లా వాళ్ళ పంపిద్దాం. 500 रुपए में
हिंदीला सिलेंडर कांग्रेस पार्टी सरकार तेलंगाना में शुरू किया। कांग्रेस पार्टी सरकार ने तेलंगाना में बिजली का बिल माफ किया। బిజిలీ బిల్ మాఫ్ చేసిన అంటే ఎంత మందికి మాఫీ అయిందో జర కామెంట్ పెట్టండి దయచేసి. ఎంత మందికి కాన్ఫర్మ్ ఈ వీడియో సాధ్యమైనంత మందికి మీరు ఫార్వర్డ్ చేయండి. 29 జీవోకు ఈరోజు కులగణన గురించి అలా మాట్లాడిండు. మరి గ్రూప్ 1లో అన్యాయం జరిగితే ఎంతవరకు ఇక్కడికి వచ్చి న్యాయం చేసినా మీరు కామెంట్ పెట్టండి. ఈరోజు ఎంతమంది కరెంటు మాఫీ బిల్ అయిందో మీరు ఒకసారి కామెంట్ పెట్టండి. రైతులకు రుణమాఫీ ఎంతమంది జరిగిందో డైరెక్ట్ కామెంట్ పెట్టండి. తీర్మానం లేక రేవంత్ నెత్తుకొని ఊరేగిస్తున్న మహారాష్ట్రలో ఈరోజు నెత్తి మీద పెట్టుకొని మొత్తము ఏది రేవంత్ రెడ్డి మోరియా అని చెప్పేసి మొత్తము మహారాష్ట్రలో ఊరేగించే పరిస్థితి. ఈరోజు బస్సులలో ఫ్రీ అంటే కొత్త బస్సులు ఏమన్నా వేసిండ్రా? ఊర్లలో పోయే బస్సులు దాదాపు 50% బస్సులు బంద్ చేసిండ్రు. ఎక్కువ శాతం ఫ్రీగా ఆడపిల్లలు ఎక్కువ ప్రయాణం చేస్తుండ్రు, కూలోళ్ళు ఎక్కువ ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఆ బస్సులే బంద్ పెట్టించేసిండ్రు. మళ్ళా షేరింగ్ ఆటోలో అందులో ఇంట్లో పోతున్నారు. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా మహారాష్ట్రలో తిరుగుతున్నారు వీళ్ళు. किसानों का कर्जा माफ किया 2 लाख रुपए हर किसानों का। ये पूरा कांग्रेस पार्टी किया उधर। ये सेम कर्जा माफी सेम महिलाओं को 3000 रुपए पेंशन बढ़ाने के लिए होना नहीं होना। పెన్షన్లు ఇచ్చిందంటే పెన్షన్లు పెంచినా వచ్చినాయా సోదరు? పెన్షన్ సంవత్సరం కావస్తాను పెన్షన్లు వచ్చినాయా? నిరుద్యోగుల భృతి వచ్చిందా? నేను కూడా మహారాష్ట్ర ప్రచారం చేశాను. లక్షల ఒక్క వీడియో చేస్తాను, లక్షల మంది చూశాను ఇలా ముఖాలు. अशोक चौहान दोनों पंजा जोड़ के माफ करे बोलते खत्म हो गया अशोक चौहान का। ये इनका बाप को वोट दिया, इनको वोट दिया, इनका बीबी को वोट दिया, अभी बेटी आया तेलंगाना का मार। फिर अभी इन होने के बाद इनका दूसरा बेटी आते और कहीं भी आते, मगर अशोक चौहान परिवार से అశోక్ చౌహాన్ ఇంట్లోకి వెళ్ళి వస్తున్నారు అంటే అశోక్ చౌహాన్ వల్ల వాళ్ళే వస్తారు. అందరూ వాళ్ళే వస్తున్నారు. ఎక్కడైనా రాజకీయాలలో ఎక్కడైనా ఇళ్ళలో వాళ్ళే వస్తుండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మందిని అన్ని కూలగొట్టి తిరుపతి రెడ్డి ఇంటికి కూలగొట్టకుండా ఆపలేదా? పోయి స్టే తెచ్చుకుంటాడు చేసుకోలేదా? మందిలన్నీ గూలగొట్టి ఈ రోజు వాళ్ళ గిరిజనుల ఇల్లు గూలగొడతారా? ఇల్లు భూములు గుంజుకునే ప్రయత్నాలు చేస్తారా? వాళ్ళ కోసం వాళ్ళ గురించి మాట్లాడండి. భలే మాట్లాడుతారు ఇద్దరు అక్కడ హిందీలో, మామూలు హిందీ లేదు. होना चाहिए बताओ बांटने वाले తెలంగాణ కింద కామెంట్స్ ఒక ఛానల్ లైవ్ నడుస్తుంది. కింద మామూలు కామెంట్స్ లేవు వీళ్ళ మీద. తెలంగాణ में ఇంతకు నువ్వు ఏ పార్టీ అంట? कैस्ट सेंसस हो रहे कैस्ट सेंसस शुरू किया। अभी महाराष्ट्र में सरकार जो है नरेंद्र मोदी सरकार जो है उन्हें गिनते किसको गिनते? पूरा देश में सुअर कितना है, पूरा देश में कुत्ते कितना है ये गिनते, मगर हमको नहीं गिनते। ఈయన కుల గణన గురించి చెప్తుండ. అక్కడ కుల గణనల కులాలల్లా ఎక్కువ శాతము వాళ్ళకి ఎవరున్నారో వాళ్ళకి రావాలని, అందులో బీసీల గురించి ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత వాటర్ రావాలని నినాదం చేస్తాడు. ఈ రోజు గ్రూప్ 1 రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు జరుగుతలేవని నేను ఎందుకు ఇంతకు ముందు కూడా నేను అడిగిన. అశోక్ నగర్ రోడ్డు ఎందుకు ఎక్కలైనా? వాళ్ళు దీక్ష చేస్తుంటే వాళ్ళ మద్దతు ఎందుకు తెలుపలే? ఈయన సిపాయి అయినా ఆడ పోయి మాట్లాడుతున్న సిపాయి. ఇప్పుడు 112 క్వశ్చన్లల్లో ఇవి కూడా ఉన్నాయి. ఏది మీకు ఏమేమి ఉన్నాయి, మీకు పాడి పశువులు ఎన్ని ఉన్నాయి, భూములు ఎన్ని ఉన్నాయి, మీ అకౌంట్ ఎన్ని? ఆయన కూడా వీళ్ళు కూడా అన్ని అడుగుతున్నారు. ఒక జనాభా లెక్క కాదు సోదరా, అన్ని అడుగుతున్నారు. ఈ రోజు నేను ఎక్కడే చెప్తున్నా, నీకు కులాల వారిగా లెక్క కావాలి. రేవంత్ రెడ్డి గారు
లెక్క కావాలి. నీకు లెక్క రావాలంటే నీకు ఈజీ పద్ధతి చెప్తున్నా. నువ్వు కులగణన ఇంటింటికి తిరిగి ఊళ్ళల్లో పంచాయతీలు పెట్టియకు. ఊళ్ళల్లో ఇప్పుడు అంతా అన్నతమ్ములు లెక్క ఉన్నారు. నువ్వు పోయి కులాల వారిగా పంచాయతీలు పెట్టించి, అర్థమైందా, ఇక్కడ గట్టు పంచాయతీ ఈ ఊర్లల్లో కులాల మధ్యలో పంచాయతీ తీసుకొచ్చే దాని తప్ప కులగణన దేని కూడా పనికిరాదు. నీకు కులాలు కావాలంటే నీకు నాలెడ్జ్ లేదు రేవంత్ రెడ్డి గారు, నీకు నాలెడ్జ్ లేదు. ఇసొంటి పక్కన వేసుకొని తిరుగుతుంది, నీకు నాలెడ్జ్ ఏముంటది? నేను చెప్తాను, నువ్వు ఏం లేదు. రేపు పొద్దుగాల 10 గంటలకు టెలికాన్ఫరెన్స్ లో 33 కలెక్టర్లతో మీటింగ్ పెట్టు. 10:30, 11 గంటల కలెక్టర్లు అందరు తహసీల్దార్లు ఆర్డీ వాళ్ళతో పెడతారు. ఆర్డీ వాళ్ళ కంప్యూటర్లో కొడితే 2 నిమిషాలు వస్తాయి, అంతా ఆన్లైన్ అయినా. బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీడీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ ఎంతమంది ఉన్నారు, 4 ఇట్లలో కలిపి. ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీడీ ఎంతమంది ఉన్నారు, అలా ఏది ఓబీసీలు ఎంత ఉన్నారు, మొత్తం నీ 2 నిమిషాలలో సాయంత్రం 3-4 గంటల వరకు నీ టేబుల్ మీద మొత్తం స్టేట్ లో ఏ కమిటీ ఎంత ఉన్నదో అంత రిచ్ వస్తుంది. దాని తర్వాత నువ్వు ఏం పీకుతానో పీకు తర్వాత తీసుకొని, తర్వాత నువ్వు ఏమేమి బాగు చేయగలుగుతావో రాహుల్ గాంధీ గారికి ఇస్తావు కదా. తర్వాత ఇక నువ్వు ఏమేమి పీకుతావో, బీసీలకు ఏం పీకి కట్టలు కట్టిస్తావో, ఎస్సీలకు ఎక్కువ జనాభా ఉంటే ఎంత కట్టలు కట్టిస్తావో, ఎస్టీలు ఎంతమంది పీకి కట్టలు కట్టిస్తావో కట్టలు కట్టిద్దు. ఇప్పుడు ఉన్న ఎస్టీ భూములు, ఎస్సీ భూములను మొత్తం గుంజుకోబడుతుంది. ఇంకా బీసీకి కట్టలు కట్టిస్తా జనాభా లెక్క ప్రకారం అని ఈ సిపాయితో చెప్పిస్తారు. ఆ సిపాయి ఈ కథ మంచిగా చెప్తారు. పిల్లి గుడ్డిది అయితే అంటే ఎలకేమో చూపెట్టిన అట్లున్నది నా స్పీచ్ కథ. ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ పైసలు ఇస్తా అంటే, రెడ్ హ్యాండ్ దొరికిన ఓటుకు నోటు దొంగతనంలో దొరికి జైలుకు పోయి వచ్చిన ముఖ్యమంత్రిని చేసిండ్రు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు. దాని గురించి గివేనా పట్టాలు కట్టేది ఈ దొంగలకు? హైదరాబాద్ ఏం కైసా చేసింది? హైదరాబాద్ ఎంపీ కట్టలు కట్టింది. హైదరాబాద్ లో 144 సెక్షన్ ఉంది. తీర్మానం చెప్పు. హైదరాబాద్ లో 144 సెక్షన్ ఉంది. పోయిన నెల 27వ తారీఖు మొదలైంది. ఈ నెల 28 వరకు పెట్టి నెల రోజులు. అది చెప్పక్కడి హైదరాబాద్ కా हम दिखाते అని అంటుండు. హైదరాబాద్ में 144 సెక్షన్ దిఖావా ఇధర్ ఆకే లేకే ఆకే. 144 సెక్షన్ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా 144 సెక్షన్ ఉంది. ఇక్కడ 144 సెక్షన్ ఉంది. हैदराबाद में 144 सेक्शन चल रहा है यहाँ पर, इसीलिए 144 सेक्शन लगाया हैदराबाद में. तेलंगाना कैपिटल की सिटी में क्यों लगाया? इधर तेलंगाना राजधानी में क्यों लगाया? దొంగ మాటలు చెప్పుకుంటే తిరుగుతాను. ఏందో 40 साल हो गया. ఓకే వీళ్ళు చెప్తారు ఈ దొంగలు పోయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయిన్లు అంటే ఒక దిగ్విజయ్ సింగ్, అర్జున్ సింగ్, మీరా కుమార్ గారు, షెల్జా గారు, అలా గొప్ప గొప్ప నాయకులు తిరిగేది. ఇప్పుడు బ్లాక్ మెయిలర్లు తిరుగుతాను. కాంగ్రెస్ పార్టీ కర్మ. అశోక్ చౌహాన్ అంట ఓటు ఆదర్శ గొట్టాల దొరికిందంట. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంట మొత్తం పాలతోని కడిగిన ముత్యం అంట. ఓటుకు నోట్లు రెడ్ హ్యాండ్ దొరికినోడు. కామెడీ షో నడుస్తుంది మహారాష్ట్రలో. నిన్న చెప్పిందంట. ఈయన దొంగ ఐడియా వాళ్ళు చెప్తుండ్రు. పైసలు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మోసాలు చేయాలి చెప్తుండ్రు. ఈయన ఏది 420, 840 ఇద్దరు ప్రచారం. అగో మీ అయ్య జాగిరి అగో
మంచి కామెడీ షో. నిజంగా కామెడీ షో, ప్రచారం కాదు ఇది. मदद प्राइज देने वाला ही नहीं। మన మల్లయ్య ఉన్నారు కదా, మల్లారెడ్డి. మల్లారెడ్డి కంటే పెద్ద కామెడీ ఇది. हम क्या करना, 1,000 देनी, 2,000 देने दो, 3,000 देने, ले लो पैसा। వీడియో ఎందుకు చూపెడతలే అంటే ఇది వేరే ఛానల్ అది, అందుకనే. नौकरी नहीं दिया, हमारे को घर नहीं बनाया। ఇగో అక్కడ అంట ఇల్లు కట్టలేదంట, నౌకర్లు ఇవ్వలేదంట. మరి వీళ్ళెంది నౌకర్లు ఇచ్చిండ్రు? వీళ్ళు వీళ్ళని ఇల్లు కూడా కొట్టిన మొత్తం దొంగ లెక్కలు చెప్పుకుంటా పోతుండ్రు వీళ్ళు. అన్ని దొంగ లెక్కలే. हमारा रास्ते में पूरा हालत खराब हो गया। इतने धोखाबाजी किया ना अब्बा। चौहान साहब ने। हम क्या करना, ये पैसे लेके వీళ్ళు ఏం చేసిండ్రు? అశోక్ చౌహాన్ ఏమో ఇల్లు కట్టియకుంటా, నౌకర్లు పెట్టియకుంటే వీళ్ళు ఏం చేసిండ్రు అనుకుంటున్నావు? తెలంగాణ బంగారు గిన్నెలు చేసిందట, బంగారు రోడ్లు పోసిందంట. తెలంగాణ ప్రజలంతా ఆల్రెడీ బంగారు గిన్నెలలో వంటలు చేసుకుని గంటలు కూడా బంగారీ అంట. అట్లా చెప్తాను కథ. वोट डालने से సంవత్సరం లోపటే ఇవన్నీ. पर्दा रहते, అదో सीक्रेट में पर्दा रहते ना। ఇక మోసాలు ఎట్లా చేయాలో నాకు ఇప్పుడు అవగాహన ఎందుకు పంపినా అర్థం. లీడర్లను ఎట్లా మోసం చేయాలో ట్రైనింగ్ ఇయనికి అని చెప్పి వీళ్ళని పంపారు. ఎట్లా మోసం చేయాలి, వీళ్ళు స్పెషలిస్టులు అని రాహుల్ గాంధీ తెలిసింది. వీళ్ళిద్దరు అయితే కరెక్ట్ చెప్తారు ఓటర్లకు. उधर जाके तुम भी धोखा दे दो। అగో వాళ్ళకు కూడా మోసం చేయాలని చెప్తుంటారు, వాళ్ళు నవ్వుతున్నారు. అరే మోసం చేయొద్దు అబ్బాయి, మీరు పైసలు ఎవరి దగ్గర తీసుకోకండి, ఓటు అమ్ముకోకుండా అని చెప్పాలి. కానీ వీళ్ళు లీడర్లా మోసం చేయాలంట. దోకాకారు. धोखा वाले को धोखा देना है, అగో धोखेबाजी को धोखी देना है। అందరికంటే పెద్ద డోకాబాజీ కానీ ఈయన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల గెలుస్తాడు. గెలిచినట్టు ప్రకటించిన గెలవలే. 50% ప్లస్ 1 ఓటు రావాలి. ఈయన 50% ఓటు రాలే, ఈయన గెలవలే. సరే ఓకే, ఈయన ఎమ్మెల్సీ గెలవలే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేయాల్సిన డ్యూటీ ఇలా గ్రాడ్యుయేట్స్ అందరినీ మోసం చేస్తారు. మరి ఈయననేమనాలి? గ్రాడ్యుయేట్లు రోడ్డు ఎక్కితే వాళ్ళ మద్దతు తెలుపారు, మరి ఈయననేమనాలి? డిఎస్ఓలు పరీక్షలు వాయిదా వేయమంటారు, దాని కూడా సపోర్ట్ పోలే, ఈయన ఏమనాలి? గురుకులం పోస్టు అసెండింగ్ ఆర్డర్లు నడుపుతుండ్రు, దీన్ని డిసెండింగ్ ఆర్డర్లు చేస్తే అందరు నౌకర్లు వస్తాయంటే 3,000 పోస్టు మిగిలినాయి. దీని గురించి నేను ఎవరు మాట్లాడలే? జూనియర్ లెక్చరర్లకు అన్యాయం జరిగింది, దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఈయన ఇవన్నీ మాట్లాడకుంటే అక్కడ పోయి సూక్తులు చెప్తుండ్రు పటేల్. अशोक चौहान देते, अगर नहीं दे रहे तो भी उधर नांदेड़ उस तरफ में उन्होंने 5-5 हजार दे रहे, इधर कम दिए तो भी तुम कम दिए तो भी 5-5 ले लो। वोट तो जो लोग है, आपका बेटा है, आपका भाई है, आपके लिए काम करता है। మేమేంది మాతో అదేగా చెప్పింది. మరి మీరు ఇక్కడ తెలంగాణ పబ్లిక్ చెప్పింది ఇవే కథలు కదా, బద్మాష్ గారు. నిరుద్యోగులను బస్సులు ఎక్కించి, బస్సులు పెట్టించి, ఊరూరికి తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పెట్టించింది అధికార ప్రభుత్వం. సంవత్సరం కాకముందే వాళ్ళ నౌకర్ల గురించి అడుగుతారు. खून बहाता है। सोनिया गांधी के, इंदिरा गांधी को పోతారు. ఒకసారి వచ్చి మళ్ళా వాళ్ళకి ముఖం చూపించిండ్రా? ఒకసారి కనబడ్డారా వాళ్ళు? నిరుద్యోగులు ఇంత ఘనం తిరిగిండ్రు మా కోసం. 4,000 వృత్తి ఇస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిండ్రు. సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు. అవన్నీ వీడియోలలో ఉన్నాయి. అవి ప్రియాంక గాంధీ గారితో చెప్పించిండ్రు. మళ్ళీ కనబడ్డారా వాళ్ళు? వాళ్ళు వచ్చిండ్రా ఈరోజు? ఓట్లు వాళ్ళ పోతాయని మళ్ళీ మహారాష్ట్ర పోయి డోకాబాజీ మళ్ళీ చెప్తారు. రాహుల్ గాంధీ को जाता है, अगर अशोक चौहान को, उनका बेटी को वोट दे तो सीधा अदानी अंबानी को जाएगी। మరి అదే చెప్తురుగా, అదాని సంఖ్య ఎవరు నాకుతుంది ఇప్పుడు? అదాని సంఖ్య ఎవరు నాకుతున్నాడు? ఈయన తీర్మానం వల్లే అదాని గురించే మాట్లాడుతుండు. ఇక రేవంత్ రెడ్డి అదాని గురించే మాట్లాడుతుండు. उनके परिवार मुंबई शहर को लूटने के लिए गुजरात से 2 लोग निकला हुआ है। दूसरा अदानी। ఓకేనా? ఇగో ఈయన చూడు, अदानी अंबानी को जाएगी। अदानी अंबानी अगर अगली बार महाराष्ट्र में बीजेपी सरकार आए तो
సోదరా మోసగాళ్ళని టైటిల్ ఎందుకు పెట్టినో చూసింది కదా ఇప్పుడు ఎందుకు అదాని ఇక్కడ కాళ్ళు మొక్కుతారు, కాళ్ళు గడుగుతారు, వాళ్ళ నెత్తి మీద పోసుకుంటారు, వాళ్ళ బూట్లు నాకుతారు. ఇలా చూడు వాళ్ళ మాటలు. सीधा अंबानी आएगी आपका घर को, आपका गांव को, अदानी भी आएगी। आगे पूरा लूटते तुमको, जमीन लूटते, వీళ్ళకంటే దొంగలంట. लूटते। मैं एक ही बात कहना चाहूंगा, इतना साल से आप यहाँ जीत के काम कर रहे अशोक चौहान जी, गांव को पानी नहीं आ रहे, बिजली कमाता कब जाता अशोक चौहान जैसा। अभी चुनाव के टाइम पे आते, फिर चुनाव के टाइम पे फिर आते। ऐसा नहीं है हमारा पप्पू, ऐसा नहीं है हमारा पिंडा चौहान। भाइयों बहनों, మీకు ఒక కథ రాన్బోన్ మరి ఛార్జీల కానీ కథ మస్తు ఉండదు. కథ మొదలయ్యండి చెప్తా తెలుగులో, వింటారా? మీరు ఒకవేళ ఈ కథను మీ వాళ్ళకు మీరు మరాఠీలో చెప్పుడు, నేను నీకు చెప్తా, తెలుగులో చెప్తాను బాగా. అయితే అడవిలో ఒక పులి ఉంటది, ఆ పులి పేరు రేవంత్ రెడ్డి. జంగల్ మే తెలుగు, అడవిలో ఒక పులి ఉంటది. ఆ పులి ఏం చేస్తుందంటే నక్కకి చెప్తది, అశోక్ చౌహాన్ అటువంటి నక్కకి చెప్తది, అశోక్ చౌహాన్ అటువంటి నక్కకి చెప్తది. ఇక్కడ అశోక్ చౌహాన్ ఎవరు? అశోక్ చౌహాన్ ఎవరంటే రేవంత్ మన ఈయన తీర్మాన్ మల్లయ్య అశోక్ చౌహాన్ పాత్ర నక్క. నువ్వు నన్ను నాకు ఆహారం కోసం ఏదైనా జంతువుని తీసుకురా, నేను తింటా అని చెప్పి పులి ఈడ ఇక్కడ పులి ఏమో రేవంత్ రెడ్డి, పులి ఏమో రేవంత్ రెడ్డి, నక్కనేమో తీర్మాన్ మల్లయ్య. పులి మిమ్మల్ని రాజుని చేస్తాను రమ్మంటుడు అని చెప్తాడు. చెప్తే పులి మమ్మల్ని రాజు ఎందుకు చేస్తారా భయ్, మేము ఓటర్లు కదా, మమ్మల్ని ఎప్పుడు అట్లా దుల్లేదే, మమ్మల్ని ఇంట్లోనే రానియడా, మమ్మల్ని ఎందుకు అట్లా చేస్తా? రేవంత్ రెడ్డి ఎవరిని ఇంట్లోకి రానియాడు అని చెప్తుండు అని చెప్తా ఉంటే నక్క నమ్మిస్తుంది. వాళ్ళ నాయన నమ్మించినట్టే, ఆయన నమ్మించినట్టే, రాని మీకు మిమ్మల్ని రాజులు చేస్తారట అని చెప్పి ఆయన మన బొక్కాకి వెళ్ళి ఒక గాడిదని తీసుకొని పోతాడు. ఒక గాడిదని తీసుకొని గాడిది నేను రాజుని చేస్తాడట, పులి రమ్మంటున్నానని అది నమ్మిపోతుంది. నమ్మిపోగానే ఈ పులి ఏం చేస్తాడంటే ఆ గాడిద మీద పడి చెవులు కొరికేసి తింటది. చెవులు కొరికేగానే అమ్మ వీడు చంపేరా, వీడు నన్ను రాజుని చేస్తా అని తీసుకొచ్చిండ్రు, నా చెవులు కొరికేసిండ్రా, వీడు నన్ను చంపడానికే తీసుకొచ్చిండ్రా, ఈ నక్క దొంగ నక్క అని చెప్పి ఆ గాడిద వారిపోతా ఉంటది. వారిపోతా ఉంటే మళ్ళా ఈ నక్క పోతుంది. అరే ఎందుకు వారిపోతున్నారా, నిన్ను రాజుని చేస్తానికి పిలిచిండ్రా అని చెప్పనగానే, అరే రాజుని చేసేటోడైతే నా చెవులు ఎందుకు కొరుకుతారా అంటే, నీకు కిరీటం పెడదామంటే చెవులు అడ్డం ఉన్నాయి రా, అందుకే చెవులు కొరికేసిందని చెప్తాడా. కిరీటం పెడదామంటే చెవులు అడ్డం ఉన్నాయని చెవులు కొరికేసిండ్రా, రాజు మంచోడురా. అరే అవునారా అని చెప్పి మళ్ళా నమ్మి మళ్ళా పోతుంది నక్క. ఏది నక్కేట పోతుంది కాదు, పోగానే ఆయన ఇది ఎట్లయినా దొరికేటట్లేదు, ముంగట పూతి పెట్టి చెవులు కొరికిందని ఎంతో తిరిగి నిలబడుతుంది గాడి. వెనక తిరగానే మళ్ళీ ఏం చేస్తుంది ఆ పులి, ఆయనతో తోక కొరికేస్తుంది. దీన్ని గాడి తోక కొరికేగానే గాడి ఒకటే ఉడుకుతా ఉంటది, ఇక పరిగెత్తుంటది. ఒరే వాడు అట్లా ఉడుకుతున్నాడు ఏమనగానే మళ్ళా నక్క పోతుంది. అరే ఎందుకు ఉడుకుతున్నావురా, అట్లా ఎందుకు ఉడుకుతున్నావురా, నిన్ను రాజుని చేస్తా అంటుంటే నువ్వు ఇట్లనే వాడిపోతే మంచిదేనా అంటే, ఎక్కడ రాజురా నీ ఇంట్లో పీడిగేలా, ముందుగానే తీసుకపోయి చెవులు కొడతావు, ఇప్పుడు తీసుకుపోయి తోక కొడతావు, ఇక నన్ను నేరబత్తనిస్తావురా అంటే, అరే హౌలా అందుకు కాదురా, చెవులు కొరికిందేమో కిరీటం సెట్ చేస్తాను, మరి తోక ఎందుకు కొరికిర్రా అంటే, నువ్వు సింహాసనం మీద కూర్చున్నాడైతే తోకాట వస్తున్నాను, తోక కొరికిండ్రా అని చెప్పిందట. ఆయనతో మళ్ళా నమ్మి పోయేసరికి ఈసారి కుతికే పిసికేసింది.
కరెక్ట్ కథ చెప్పిండు తీర్మానం మల్లయ్య. ఈరోజు 100% ఇది ఇది ఈ కథ ఏందనంటే ఇది పేదలం కోరికే కథ, ఇది గరీబోలం కోరికే కథ. గుంటనక్క ఎవరంటే మనము కులగణ బీసీల ఈ ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి లాస్ట్, నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఇక కాంగ్రెస్ ఎవరు, నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని ఆడ చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళని మోసం చేసి ఈరోజు వాళ్ళని తీసుకపోయి పులికి అప్పచెప్పి కొరికిచ్చే ప్రయత్నం. ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో అయినా పనిచేస్తుండు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆదేశానుసారమే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టిండు. రేవంత్ రెడ్డి ఆదేశానుసారమే కోమారెడ్డి వెంకరెడ్డిని తిట్టిండు. రేవంత్ రెడ్డి ఆదేశానుసారమే ఆయనను రాఘవ కన్స్ట్రక్షన్స్ ఈయనను శ్రీనివాసరెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని తిట్టిండు. ఈరోజు బీసీల తరఫున వకాలత పుచ్చుకున్నట్టు రేవంత్ రెడ్డి డైరెక్షన్ అనే ఈరోజు పనిచేస్తుండ్రు. అందుకనే ఈరోజు వీళ్ళు మోసగాన్లు లెక్క వీళ్ళిద్దరు తెలంగాణలో తయారైండ్రు, తెలంగాణ దావపరించారు. వీళ్ళు అసలు కథ అంతా అక్కడ బయటపడ్డది. ఆడ పోయి అదానిని తిడుతుండ్రు, ఇక్కడ అదాని బూట్లు నాకుతారు, నెత్తి మీద అదాని బూట్లు పెట్టుకొని తిరుగుతారు. కాబట్టి ఇటువంటి పాలకులు ఇటువంటి మోసగాన్లు ఈరోజు ఒక్కలం కాదు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, వీళ్ళు ఇండ్లలో మోసం చేసిండ్రు, చెరువుల పక్కన ఇండ్లున్నలను మోసం చేసిండ్రు, వాళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు. ఒక ఎకరం ఉన్నా బాధాప్త గుంజుకుంటారు. ఈరోజు ఏదున్నా ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చేస్తుంది కానీ ఒక పద్ధతి ప్రకారం చేస్తలేదు. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ కూడా ఫాలో కాకుండా ఈరోజు ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంది. ఈరోజు గిరిజనుల పైన 3rd డిగ్రీ ప్రయోగించారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని గొడ్లను కొట్టినట్టు కొట్టిండ్రు వాళ్ళను. ఈరోజు మానవ హక్కులు అనేది పూర్తిగా కాలరాసిపోయినాయి, కానీ దీని గురించి ఎక్కడ కూడా మాట్లాడతారు బట్టెబాజిగాన్లు. కాబట్టి ఈ మోసగాన్లతోని బీసీ వేషం వేసుకొని వస్తారు, అర్థమైందా? ఏది పలు రకాల వేషాలు వేసుకొని వస్తారు. ఈరోజు బహుజనవాదం అంటారు, ఎన్నో వాదాలు అంటారు, ఏ వాదం ఉండదు ఇక్కడ. వీళ్ళదంతా దొంగ వాదన, దొంగ భజన. ఎట్లా తెలంగాణ ప్రజలను టిక్క తినాలి, ఎట్లా బడుగు బలహీన వర్గాలను ఆగం చేయాలి అనే ఏకైక ఎజెండాతోని ఈరోజు ఈ దొంగలు పనిచేస్తున్న దానికి వాళ్ళ స్పీచ్లే వాళ్ళకు ఉదాహరణ. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండకుంటే, తెలంగాణ ప్రజలు తమ గళాలను అట్నే మూసుకొని ఉంటే, తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరాలు వినిపించకుంటే వచ్చే రోజులలో మన బతుకులు ప్రశ్నార్థకరం కావడం మాత్రం ఖాయం. కాబట్టి ఇటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలర్స్ ను, ఇటువంటి చీటర్స్ తోని తెలంగాణ ప్రజలు జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ, మరొకసారి కిందికెళ్ళి మీద దాకా నిరుద్యోగులకెళ్ళి మొదలుపెట్టి పైదాకా ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ మోసగాన్లతోని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.